వర్మ గారు నమస్తే. కాదండి, మనమైతే నమస్కారం. రెగ్యులర్గా ఇదే ఫీల్డ్లో కొన్ని సంవత్సరాలు పెట్టి ఉంటున్నాము, స్క్రిప్ట్ అది రాస్తుంటాం, మనకు కొద్ది పదాలు తెలుసు. అసలు వీళ్ళు అనర్గళంగా పదాలు సినిమాలు చెప్పేస్తున్నారు ఏంటండి? ఆయన ఒక సినిమా అంటే ఈయన ఇంకో సినిమా చెప్తున్నాడు. అంటే సినిమాలకి రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉందండి. ఓకే. ఖచ్చితంగా ఉంటుంది కూడా. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ సినిమా చూపిస్తాడు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఉమ్, 2024 ఎన్నికల్లో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి సినిమా ఏమిటి అని అంటే బాహుబలి కన్నా కూడా ఇంకా అద్భుతమైనటువంటి సినిమా తీయాలని ప్రణాళికలు రూపొందించుకొని సిద్ధం సభలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు చూపించినటువంటి సినిమా ఏంటంటే వైసీపీ బలి అనేటువంటి సినిమా చూపించారు. కాబట్టి ప్రజల చేతిలో ఎవరైనా సరే ఈ విధంగా సరైనటువంటి బుద్ధి చెప్పడానికి ప్రజలైతే ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కోరిక ఉండొచ్చు, 2029లో నేను ఏదైనా సినిమా చూపిద్దామనేటువంటి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలన్నీ ఎప్పటికీ 2029 ఎన్నికలకు సంబంధించిన. మొన్న ఎన్నికల్లో ఆయన అనుకున్నది 151 నుంచి 175 పోవాలని. ఇప్పుడు మధ్యలో 5 తీసేసి 11 మిగిలిచ్చారు. అంటే ముఖ్యమంత్రిగా పనికిరావని చెప్పారు, ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావని ఒక తీర్పు ఇచ్చినటువంటి పని. నెక్స్ట్ మళ్ళీ 2029కి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఆయన పాదయాత్ర చేస్తాడా, లేకపోతే ఇంకోటి ఏదైనా యాత్ర చేస్తాడా ఏంటి అనేటువంటిది పక్కన పెడితే అప్పుడు ఉండేటువంటి చర్చ ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన అందించాడా, లేదా కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలన అందించిందా, ఈ అంశాల కన్నా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో 2024 నుంచి 29 వరకు కూటమి ప్రభుత్వము సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పాలన చేసిందా లేదా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసిందా లేదా అనేటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇది జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఏం పాలన చేశాడు, ఏమి సంబంధం లేదు. ఆ పాలనకి 24లో ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ఇక ఆ చర్చ లేదు. నెక్స్ట్ 29లో ఉండేటువంటి చర్చ అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశమే. కూటమి ప్రభుత్వం గిన ఫెయిల్ అయ్యింది అంటే పాలన అందించటంలో జగన్మోహన్ రెడ్డికి బంగారు పళ్ళెంలో పెట్టి మొత్తం అధికారాన్ని అప్పజెప్పినట్టే అవుతుంది. రెండో అంశం ఏంటి అంటే రాజకీయ పరమైనటువంటి అంశాలు. కొంచెం అటు ఇటుగా పాలన అందించినప్పటికీ కూడా రాజకీయ పరమైనటువంటి విభేదాల నేపథ్యంలో ఒకవేళ కూటమికిన 3 పార్టీలు విడిపోవటం అనేటువంటిది జరిగితే రాజకీయంగా తెలుగుదేశం నుంచి జనసేన బీజేపీ విడిపోవటము, లేకపోతే ఇంకేదైనా జరగటమో ఇలాంటిది కింద జరిగితే